యోహాను సువార్త 1:43 మరునాడు ఆయన అనగా యేసు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని చూసి నన్ను వెంబడించమన్నాడు. అంటే నన్ను ఫాలో అవ్వమంటే వెనకాలే పోవడం కాదు. యేసుక్రీస్తు ఎలాగ జీవిస్తున్నాడో, ఏ రకంగా మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఏ రీతిగా ఒక లైఫ్ని కొనసాగిస్తున్నాడో దాన్ని మొత్తం ఫాలో కావాలి. మందిరానికి వెళ్ళడం కాదు ముఖ్యం, మందిరం వెళ్ళాక ఎలా బతికినాం అనేది ముఖ్యం. మందిరం వెళ్ళేది కాదు ముఖ్యం, మందిరం వెళ్ళాక ఎలా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. అంతేగాని దేవుడిని నమ్మినాము, క్రైస్తవులు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ఏ రీతిగా బ్రతికాడో అలా బ్రతికి జీవించాలి. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వీళ్ళందరితో కలిసే వాళ్ళు కాదు, వీళ్ళు స్టైలే వేరే అని గుర్తిస్తారు. యేసుక్రీస్తులాగా యేసయ్యని ఫాలో అవి ఎంతమంది ఆయన్ని వెంబడిస్తారో, ఆయన బ్రతుకుతారో వాళ్ళు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటారు, క్షేమంగా జీవిస్తారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా టెన్షనే తీసుకోరు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 8వ వచనంలో వాక్యం చూడండి. వాడు అనగా ఎవరైతే యేసుక్రీస్తుని ఫాలో అవుతారో వాడు జలము మీద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. చెట్టు వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత ఉండదు, కాపు మానదు. యేసుక్రీస్తుని ఫాలో అయిన వాళ్ళు దేవుని మాటల మీద ఆధారపడతారనమాట. అనగా ఎక్కడ పోతుంట దాని వేర్లు, అది కాలువల ఓరన దాని వేర్లు తన్నును. కాలువల ఓరను అంటే నీరులో ఉంటాయి వేర్లు. దేవుడిని ఫాలో అయ్యేవాళ్ళు, యేసయ్యని ఫాలో అయ్యేవాళ్ళు ఎప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉంటారు అనమాట. లోకాన్ని ఆధారం చేసుకోరు, మనుషుని ఆధారం చేసుకోరు, దేవుని ఆధారం చేసుకొని వాళ్ళ ఎప్పుడు కూడా నీళ్ళలోనే వాళ్ళు వేర్లు ఉంటాయి అన్నమాట. అంటే వాక్యంలోనే ఉంటుంది. నువ్వు మందిరానికి వెళ్ళేది కాదు ముఖ్యము, ఎందుకు వెళ్తున్నావు అనేది ముఖ్యం. దేనికోసం వెళ్తున్నాం మందిరానికి? దేని మాటలు వినడానికి వెళ్తున్నావు. ఆ మాటలు నేను ఏం చేస్తాయి? నీ చెట్టు అనగా నువ్వు, నీ వేర్లు, నీ లైఫ్ నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ కాలం వచ్చినా, ఏ టైం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నువ్వు మాత్రం అలాగే ఉంటావు. నీ టైంలో నువ్వు ఫలాన్ని ఇస్తావు, వాడిపావు, ఎప్పుడు పచ్చగా ఉంటావు. ఎవరు తెలుసా? వీళ్ళు ఫాలో మీ అన్నాడు ఫిలిప్పుని. యేసుక్రీస్తు ఎంతోమందిని ఫాలో మీ అంటున్నారు. ఆయన పిలుస్తాడు, పిలిచిన ఎలా తెలుసా? ఆయనలా బ్రతకాలి, ఆయనలా జీవించాలి. అప్పుడు పిలుపు తగిన జీవితము ఇలా ఉన్నట్లయితే నువ్వు ఫలిస్తావు. ఏ రోజు కూడా ఏ విషయం గురించి కూడా టెన్షన్ చేసుకోవు. లోకానుసారం బ్రతకడానికి అస్సలు బావు. పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభుల బ్రతకడానికి మాత్రమే నువ్వు నిర్ణయం తీసుకొని ఆయన జీవిస్తావు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా నువ్వు పరలోకం చేరేంత వరకు ఒకే రీతిగా జీవిస్తావు. కుటుంబాన్ని, జీవితాన్ని, కుటుంబ వ్యవస్థని ఒకేలా నడుపుకుంటూ